గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఓకే అమ్మ, మనం నెక్స్ట్ టాపిక్ ఏంటి? లాస్ట్ క్లాస్లో స్ట్రింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫంక్షన్స్. వాట్ ఈస్ మీన్ బై ఫంక్షన్? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫంక్షన్? ఏ స్మాల్ ప్రోగ్రామ్ కెన్ బి a large program can be divided into small part. Each part call it as a function. Okay, a large program can be divided into small part. Each small part ఏమంటారంటే each small partని ఫంక్షన్ అంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కోడ్ మెయిన్ మెథడ్ రాస్తాం. దిస్ ఇస్ ద 100 lines ఆఫ్ కోడ్ ఉందనుకోండి, 100 lines ఉందనుకో. సపోజ్ ఎనీ ఎర్రర్ సమ్ 50th 60th లైన్లో సమ్ ఎర్రర్ వచ్చింది. సో అప్పుడు మనం రెక్టిఫై చేయడానికి ఈ 59 లైన్స్ చెక్ చేసుకుంటూ కంటిన్యూ 60కి వచ్చినాక అంటే ఒకవేళ 1000 లైన్స్ ఉంటే సో ఇట్స్ టేక్స్ ఏ ప్రాబ్లంగా. సో అందుకే ఈ లార్జ్ ప్రోగ్రామ్ని లైక్ ఏ మెథడ్స్ ఈచ్ అండ్ డిఫరెంట్ స్మాల్ పార్ట్స్ సమ్ అని. ఇప్పుడు సపోజ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేస్తాం. సమ్ ఇది ఒక పార్ట్, సబ్ట్రాక్షన్ ఇది ఒక పార్ట్. అట్లా మనం ఈచ్ సమ్ డివైడ్. సపోజ్ మనం ఏది ఎర్రర్ సబ్ ఫంక్షన్లో వచ్చింది అంటే ఓన్లీ ఇది ఒక్కటే రెక్టిఫై చేసుకుంటూ అయిపోతుంది. అంటే ఏంటి, దానివల్ల టైం సేవ్ అయింది, మనకి డిఫికల్టీ అనేది కూడా తగ్గింది కదా. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫంక్షన్ అనమాట. సో వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ది ఫంక్షన్? సింటాక్స్ ఎలా ఉంటుంది? ఎనీ నేమ్ యూజర్ డిఫైన్. సింటాక్స్ వచ్చేసి syntax user defined name and open close parenthesis is nothing but suppose that is mundu data type, any data type represent void, anything void or int, character, float, whatever, any data return type అనొచ్చు. ఇక్కడ మనం ఏంటి రిటర్న్ టైప్. సో ఇక్కడ నేను ఇంట్ యూజర్ డిఫైన్డ్ నేమ్ వచ్చేసి సమ్ ఇలా తీసుకున్నాను. సో దీన్ని మనం ఏమంటాం, మెథడ్ యొక్క డిక్లరేషన్. ఓకే, సో మనకి ఇప్పుడు అర్థమైంది కదా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది ఫంక్షన్ అనేది ఏంటి అంటే ఏంటి, టు ఐడెంటిఫై ద ఎర్రర్స్ ఈజీలీ. మళ్ళీ డిఫికల్టీ అని ఎవరైనా ఎనీ వన్ అండర్స్టాండ్ ఈజీలీ ప్రోగ్రామ్ని అండర్స్టాండ్. 100 lines ఆఫ్ కోడ్ ఉంటే ఏంటి అనేది కూడా ఎవరికి అర్థం కాదు. సపోజ్ ఇలా స్మాల్ పార్ట్ చేస్తే ఓకే ఇది సబ్ట్రాక్షన్, ఇది ఎడిషన్, ఇది మల్టిప్లికేషన్ అనేది ఒక క్లారిటీ అనేది ఉంటుంది అనమాట. దట్స్ వై వీఆర్ యూజింగ్ ద ఫంక్షన్. అలా ఫంక్షన్ ఎలా డిక్లేర్ చేస్తాం? రిటర్న్ టైప్ ఆర్ డేటా టైప్, వాయిడ్ తీసుకోవచ్చు, ఇంటూ క్యార్ ఫ్లోట్ అని తీసుకోవచ్చు, యూజర్ డిఫైన్ నేమ్, ఎనీ యూజర్ డిఫైన్ నేమ్ ఇవ్వచ్చు. దిస్ ఇస్ మెయిన్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఫంక్షన్, దట్ ఈస్ ఫ్రీ డిఫైన్ ఫంక్షన్. మెయిన్ ఆల్సో ఫ్రీ డిఫైన్ ఫంక్షన్, అంతే కదా. మెయిన్ అనేది కూడా ఇలా ఓపెన్ ఎనీ వర్డ్ తర్వాత మనకి ఇలా ఉంది అంటే ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్ ఉన్నాయంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ఫంక్షన్ అనమ్మ. సో మన ఫంక్షన్ డిక్లరేషన్ ఏంటి, దాని డెఫినేషన్ ఏంటో తెలుసుకుందాం. సపోజ్ మనం సమ్ ఆఫ్ అని డిక్లేర్ చేస్తాను, దట్ ఈస్ ద డిక్లరేషన్. దాని యొక్క డెఫినేషన్ అంటే ఏంటంటే సమ్ అని రాసేసి మనం ఇలా రాస్తే ఎనీథింగ్ విత్ ఇన్ ద ఓపెన్ క్లోజ్ పారాంథసిస్లో రాసాము అంటే దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది ఫంక్షన్. ఓకే, అర్థమైంది కదా. సపోజ్ మనం నెంబర్ ఆఫ్ కోడ్స్ కానీ ఇక్కడ మనకు ఫ్రీ డిఫైన్ మెథడ్స్ ఉంటాయి, యూజర్ డిఫైన్ మెథడ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్, వితౌట్ దిస్ ఈస్ ద వితౌట్ ఆర్గ్యుమెంట్స్. సపోజ్ విత్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, సమ్ తీసుకొని మనం ఇంట్ బి తీసుకున్నాం. సో
ఇక్కడ మనం ఇంటూ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఓకే, సి అవుట్ వాల్యూ ఆఫ్ సి తీసుకొని ఇక్కడ మనకి ఏది ప్రింట్ అవ్వాలి, సి వాల్యూ ప్రింట్ అవ్వాలి కదా. సో ఇలా రాసామంటే వాట్ ఈస్ ద వాల్యూ, మనం సపోజ్ ఇక్కడ ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20 తీసుకుందాం. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ తర్వాత మనం డబుల్ కోటేషన్ ఇట్లా సెమీకోలన్ పెట్టకపోతే అది లైన్ ఎండ్ అయినట్టు కాదు, అది సింటాక్టికల్ ఎర్రర్ చూపిస్తుంది. కాబట్టి సో ఇంటి ఏబిసి వాల్యూ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అవుట్పుట్ ఏమొస్తుంది మనకి, వాల్యూ ఆఫ్ సి ఈక్వల్ టు 30 వస్తుంది. ఓకే, అర్థమైంది కదా. ఇదేంటి, విత్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్. వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అంటే లైక్ సమ్ తీసుకొని జస్ట్ సమ్ డిక్లేర్ చేస్తామంతే. ఇక్కడ ఇంటి ఏ కమ బి కమ సి తీసుకుంటాం, ఏ ఈక్వల్ టు 10 తీసుకుంటాం, బి ఈక్వల్ టు 20 తీసుకుంటాం, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేస్తాం. ఓకేనా, సి అవుట్ వాట్ ఈస్ ద వాల్యూ కావాలంటే అది తీసుకుంటాం. అవుట్పుట్ ఏంటి, వాల్యూ ఆఫ్ సి ఈక్వల్ టు సి వాల్యూ అని వస్తుంది. అంటే వితౌట్ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ డిక్లేర్ చేసుకోవచ్చు. ఇది విత్ ఆర్గ్యుమెంట్స్, దిస్ ఇస్ ద వితౌట్ ఆర్గ్యుమెంట్స్. ఫంక్షన్ అంటే ఏంటో అర్థమైంది కదా. నెక్స్ట్ డిస్కస్ చేద్దాం రిమైనింగ్ వాట్ ఈస్ ద ఫంక్షన్, ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఎలా కాల్ చేస్తాం, ఎలా అడ్రస్ ఎలా కాల్ చేస్తాం, ఇవన్నీ చూద్దాం.